ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఉదయకాల సమయంలో ఈ యొక్క వాగ్దానాన్ని చూస్తున్నాం. మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అంతా ప్రభువు తన కృపలో భద్రపరిచి ఈ 2024 సంవత్సరం అంతా ప్రారంభం మొదలుకొని ఈ రోజు వరకు కూడా చివరి రోజులుగా దేవుడు సజీవ నిలబెట్టిన దేవునికే సమస్త మహిమ ఘనత కృతజ్ఞత చెందుగాక. హల్లెలూయా. ఈ రోజు పిల్లల పరిశుద్ధ గ్రంథం నుంచి ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనంలో మనం ఆలోచన చేస్తామంటే, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును అనే మాట కనబడతా ఉంది. ఇక్కడ బోయాజు గారు రూతుల గురించి మాట్లాడుతున్నారు. ఆమె తన భర్త చనిపోయిన తర్వాత తన అత్తనే అంటు పెట్టుకోనండి, అత్తనే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ మార్గానికి వెళ్ళినా నీ దేవుడే నా దేవుడు, నువ్వు ఆరాధించే దేవుడిని ఆరాధిస్తా అని చెప్పి చెప్తా ఉంది. బోయాజు గారు చెప్తున్నాడు, ఈ సంవత్సరం ముగింపులు కూడా నా దేవాదేవుడు చెప్పే నీతో మాతో మా అందరితో చెప్పే గొప్ప మాట ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా నేను ప్రభు కోసం ఏ మోసాలు చేశావో, ప్రభు కోసం ఏ పరిచయం చేశావో, ప్రభు కోసం త్యాగం సమర్పణ కలిగి భక్తి జీవితంలో ముందుకు కొనసాగుతున్నావో, అలాంటి ఆటపాటలు సమస్యలు శోధనలు సాతాన మీద చుట్టుముట్టిన నీ ద్వారాలు మూసివేసినా సరే వాటన్నిటిని ఎదిరించి ముందుకు కొనసాగడాన్ని బట్టి ఈ రాబోయే నూతన సంవత్సరం నా దేవుడు నీ జీవితంలో గొప్ప ప్రతిఫలాన్ని ఇవ్వబోతుందని చెప్తున్నాడు. హల్లెలూయా. మా జీవితంలో చాలా విషయాలు జరుగుతా ఉంది, చాలా ఇబ్బందులు పడుతూ ఉంది. కానీ ఆమె బోయాజు దగ్గరికి వచ్చిన తర్వాత, ఆ బోయాజు ప్రాంతంలోకి వచ్చిన తర్వాత దీవించబడింది, గొప్ప ప్రాంతం ఉంది. ఈ రోజు నువ్వు కూడా ఈ సంవత్సరం ఎంతగానో ఆశించిన దేవుని సన్నిధిలో నువ్వు ఏదైతే ఆశించావో ఆ ప్రతిఫలాన్ని నూతన సంవత్సరంలో ప్రభుని కొరకు దయచేయబోతున్నాడు, ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా. ఈ కొద్ది మాట ప్రభునిలో నీ నా జీవితంలో ఫలింపచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయంలో పాసులు జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం ఎదుగులో బదులుపరిచి మీరు ఇచ్చిన ఆయుష్యాలను వందనాలు. ఆయన వాక్యం తెలియపరుస్తా ఉంది. దేవుడు ఉంటున్నారు ప్రభావ. ఈ సంవత్సరం పరిచర్యలో, ఈ సంవత్సరం సంఘంలో సేవలో ప్రభావ అనేక విషయాల్లో ప్రోగ్రాం చేసిన నూతన సంవత్సరం నమ్ముతున్నాం ప్రభావ. ఆ నూతన సంవత్సరం దేవుని ఆశ్రయం మార్చమని యేసునామములో ప్రార్థిస్తే అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. మీ అందరికి వందనాలు. ప్రభువుని దీవించిన దాకా మీ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు.